నుంచి ఎస్ రికార్డింగ్ ది ప్రోగ్రెస్. మీరు అయిపోయిన తర్వాత రికార్డింగ్ లింక్ పంపిస్తారండి నాకు. పంపిస్తాను, గ్రూప్ లో వేసేస్తాను. వేసేయండి, అది మేము కూడా ఇబ్బంది ఉండదు, మాకు కూడా చూసుకుంటాం. ఈరోజు డిస్కషన్ ఇప్పుడు ఆయన కూడా రికార్డింగ్ చేస్తారు కదా, చేసి పంపుతారు కదా మనకి. ఒకసారి నా మాట వినండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఏంటంటే అండి, మీకు క్లాసెస్ నేను లెసన్ ఇస్తాను. ఓకే, మీరు బుక్ రాసుకోవాలి, ప్రతి ఒక్కరు బుక్ రాసుకోవాలి. రాసుకున్న తర్వాత అది మీ దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైతే నేను పెయింటింగ్ నేర్పిస్తున్నానో మీకు ఈ జూమ్ లోని మామూలుగా పెయింటింగ్ నేర్పించేస్తాను. నేర్పించిన తర్వాత మీకు ఏ క్లాస్ అయితే నేర్పిస్తున్నానో మళ్ళీ నేను దాని వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను సపరేట్. అంటే జూమ్ లో రికార్డ్ చేయను, ఎందుకంటే కనుక అది క్వాలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మళ్ళీ నేను సపరేట్ వీడియో చేసి ఆ వీడియో మీ ఈమెయిల్ అడ్రస్ కి పెట్టేస్తాను. మీ దగ్గర ఉంటది అది. ఇంకా అండి, మా ఈమెయిల్ అడ్రస్ మీ దగ్గర ఉన్నాయా? మేము పంపించాలి. తర్వాత తీసుకుంటాను. మీరు కంపల్సరీ మాత్రము నేను ఎప్పుడైతే ఏ క్లాస్ అయితే చెప్తున్నానో లైవ్ లోని మీరు ఆ క్లాస్ ప్రాక్టీస్ మామూలుగా నేర్చేసుకుంటారు. మీకు చెప్పిన క్లాసే మళ్ళీ నేను వీడియో రికార్డ్ చేసి మీకు పంపిస్తాను. క్వాలిటీ వస్తుంది. ఓకే అండి. అండ్ మీకు వాసు గారు అంటున్నారు, రమేష్ గారు, ఇవిగోండి క్లాత్ నాకు ఇవి మాత్రమే దొరికినాయి అండి. పట్టు క్లాత్ లోనే ఉంది ఆల్మోస్ట్. సరిపోతుందండి, సరిపోతుందా? ఇగోండి మిగతా వాళ్ళు కూడా చూపిస్తారా నాకు? ఓకే, చాలండి. చాలా చాలు. వైట్ క్లాత్ మీ దగ్గర? కాటన్ క్లాత్ ఉంది, వైట్ క్లాత్, కాటన్ క్లాత్ ఉంది. ఓకే అండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇంకెవరండి? నాకంటే మీరు పంపించారు కదండి మెటీరియల్, మీకు ఓకే అండి. ఫ్రెండ్ ద్వారా తీసుకున్నాను కదా. ఓ ఫ్రెండ్ ద్వారా. అదే పోస్ట్ లో మీకు ఎట్లా పంపించారు నేను అడిగాను, కుదరలేదు అనుకున్నా. సరిగ్గా టైంకి వచ్చినట్టున్నారు. మా హస్బెండ్ వెళ్ళారు ఇండియా లాస్ట్ వీక్. అదే ఇట్లాంటిది బ్లౌజ్ పీస్ ఉంది, మళ్ళీ ప్లెయిన్ ఉంది, ప్లెయిన్ కాటన్, ప్లెయిన్ కాటన్. అది ఇది అవును, బుటా ఉంది కదండి, మరి బుటా మీద కూడా చెయ్యొచ్చు అలాగా? ప్రాక్టీస్. ఎందుకంటే ప్రాక్టీస్ కి అడుగుతున్నాను. నాకు ఇవన్నీ దొరక్క ఫినిక్స్ నుంచి తెప్పించుకున్నాను. ఒకటి ఇక్కడ సారీ తీసుకున్నాను, ఇట్లా ప్లెయిన్ ది. ఇక్కడ దానికి సారీ కూడా తీసుకోవాలా? బ్లౌజ్ సారీ కొనుక్కోవాలి. సో దీంట్లో వేస్తే సారీ కొనుక్కోవాలి. ఇక్కడ సేల్ పోయి అక్కడ తీసుకున్నాను ఒక ఇంట్లో. ఇప్పుడు మీరంటే అట్లాంటా న్యూ జెర్సీ కనుక మీకు దొరుకుతున్నాయండి. మాకు ఇక్కడ అట్లాంటాలోను న్యూ జెర్సీలో దొరుకుతాయి, మాకు ఇక్కడ దొరకవు. ఆన్లైన్ లో ఇప్పుడు నేను కొనాలి కొత్తది. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. ఇప్పుడు పెడితే అది ఎప్పుడుకో వస్తుంది, పోస్ట్ లో రావాలి కదా. నా మాట వినండి. మీ పేరండి? నా పేరు దీపిక. దీపిక గారు, హాయ్ అండి, వెల్కమ్. నేను ప్రియా. ప్రియ గారు, హాయ్ అండి, వెల్కమ్ అండి. భాను అండి. భాను గారు, వెల్కమ్ అండి. నెక్స్ట్ ఒకరు ఐప్యాడ్ ఒకటి ఉన్నారు. మొత్తం 4 మెంబర్స్ వచ్చారండి. ఇంకొక ఐప్యాడ్ మరి నాది, మరి నా పేరు ఉందో లేదో నాకు తెలియదు. గారు అండ్ మీ పేరు మర్చిపోయాను. దీపిక, ప్రియా, భానుశ్రీ. ఒకసారి దీపిక గారు, ప్రియ గారు, భానుశ్రీ. ఇంకొకరు మనకి ఇంకొక 3 మెంబర్స్ ఉన్నారండి, వాళ్ళు రావాలి. సీత గారు రాలేదు. సీత మహాలక్ష్మి గారు, ఆవిడ రావాలి. ఆవిడ రావాలి, సీత మహాలక్ష్మి గారు అండి. సీత మహాలక్ష్మి గారు. అండి, మీకు ఈ క్లాసులు 25 డేస్ ఉంటాయండి. ఓకే. ఈ 25 డేస్ లో నేను ఏంటంటే మీకు ముందు బేసిక్ నేర్పిస్తాను. ఓకే. అసలు పెయింటింగ్ ఏంటి, ఎలా చెయ్యాలి, ఫ్యాబ్రిక్ మీద బేసిక్ నేర్పిస్తాను. తర్వాత నుంచి మీకు ఏంటంటే ఆ బేసిక్ నుంచి మనము అదే పికాక్స్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు ఎలా పెయింటింగ్ చేయాలన్నది మీకు నేర్పిస్తాను. ఆ తర్వాత తాంజూర్ పెయింటింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఆ తర్వాత మీకు సారీస్ మీద 2 సారీస్ మీద నేను
నేను చెప్తాను అన్నాను. మీకు ఆల్రెడీ గ్రూప్లో డిజైన్స్ పెట్టాను, ఆ ప్రింట్అవుట్ తీసుకోండి. డిజైన్ ఎలా రెడీ చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే. అంటే ఇప్పుడు ఇప్పుడు సారీ మీరు ఓకే ఓకే క్యారీ సారీ ఆన్. కూడా ఉంచుకోవాలండి రెడీగా ఒకటి. ఆ శారీ మీరు ఈ క్లాస్లో ఈ లోపల ఒక శారీ పెట్టుకున్నారు ఇంకో దాని మీద పెయింటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, ఓకే ఓకే మీకు అండ్ ఉపయోగపడుతుంది. రమేష్ గారు ఓన్లీ పట్టు శారీనా లేకపోతే ఎనీ మంగళగిరి శారీ ఆర్ ఎనీథింగ్? ఆహా, మంగళగిరి అనే యూజ్ చేసుకోవచ్చు. పట్టు అయితే కనుక మీరు చేసుకుంటే లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది కదండి. అంటే ఆల్రెడీ నేను చేయించేసాను, నా దగ్గర మంగళగిరి అయితే ప్లెయిన్ శారీస్ ఉన్నాయి. దాని మీద చేయించుకోండి మీరు అది అయితే. దాని మీద చేసుకుందాము అని, ఎందుకంటే నేను పట్టు మీద ఆల్రెడీ నేను 2 years బ్యాకే చేయించాను అది తాంజూర్ పెయింటింగ్. ఓకే అండి. నెక్స్ట్ మీరు మంగళగిరి కాట మీద చేయించుకోండి. నెక్స్ట్ మీరు ఒక దిక్కున మీరు ఒక సారీ పెట్టుకున్నారు అనుకోండి, డబుల్ బార్డర్ సారీ, దాని మీద తాంజూర్ పెయింటింగ్ చేయించడానికి మీకు అవకాశం ఉంటుంది. డబల్ ఓకే. చూద్దాం, సింగిల్ బోర్డర్. నెక్స్ట్ మీకు ఈ పెయింటింగ్ క్లాసులు అయిపోయిన తర్వాత మీకు నేను ఏదైతే ప్రతిరోజు క్లాస్ చెప్తానో ఆ క్లాస్ రికార్డింగ్ మీకు కంపల్సరీ ఈమెయిల్ అడ్రస్కి ఇచ్చేస్తాను. అది మీ దగ్గరే ఉంటుంది. మీరు లైఫ్ లాంగ్ ఎప్పుడు చూసుకుని చేసుకోవాలనుకున్నా దాన్ని చూసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఓకే. మొత్తం ఈ తాంజూర్ పెయింటింగ్ క్లాసెస్ అన్ని కలిపి 25 డేసేనా లేకపోతే ఓన్లీ బేసిక్ అదే పెయింటింగ్ ఎట్లా అన్నది మొత్తం నేర్పడానికి? అన్ని కలిపి 25 డేస్ అండి. మొత్తం అన్ని మీకు కలిపి లాస్ట్లో 5 డేస్ నేను ఇంకొక 5 డేస్ ఎక్స్ట్రా తీసుకొని మీకు తాంజూర్ బ్యాంగిల్స్ ఎలా పెయింటింగ్ చేయాలో, నెక్స్ట్ మీరు చేసిన సారీస్ ఎలాగ ఉన్నాయని నేను కరప్షన్ చేస్తాను. ఓకే. అంటే మీకు 30 డేస్ వస్తాయి లెక్క. ఆ, నెక్స్ట్ మీరు ఏంటంటే మీరు చేసిన ప్రతి పెయింటింగ్ నాకు వాట్సాప్ చేస్తే కనుక అందులోని కరప్షన్ చేస్తాను అండి. ఓకే భాను గారు, ప్రియ గారు, ఓకే ఓకే మీకు నేను కరప్షన్ చేస్తాను. మీరు చేసిన ప్రతి పెయింటింగ్ నాకు పంపిస్తే కనుక అది చూసి ఎక్కడ రాంగ్ వస్తుంది ఏంటనేది చూస్తాను అండి. నెక్స్ట్ ఒకసారి మెటీరియల్ ఏంటంటే మెటీరియల్ అన్నీ కూడా ఒకసారి మీరు చెప్తే, అంటే ఇంకేమైనా కొనుక్కోవాలంటే మేము ఇప్పుడే ఆర్డర్ చేసుకుంటాం అందుకని. మీకు ఏ అయితే కలర్స్ ఇచ్చానో అందులోనే ఇంకా కలర్స్ తీసుకోండి మీరు, మెటీరియల్ అంతే, ఇంకా అంతమించి మెటీరియల్ ఏముండదు. కానీ ఎక్స్ట్రా తీసుకోండి ఆ వాటిల్లోనే అంతే. ఓకే. ఇప్పుడు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ సరిపోతుంది కదండి? పెయింటింగ్ది యాక్రిలిక్ కాకుండా యాక్రిలిక్ ఉంది, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఉంది. మీకు రెండు ఉపయోగపడతాయి. ఓకే. రెండు పెయింటింగ్లు ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను అవి క్యామిల్వి బ్రషెస్ కొన్నాను కదా, ఒక సెట్ ఫ్లాట్ బ్రషెస్ వచ్చేసినాయి. ఇది మాత్రం December 3rdకి వస్తుందంట. అది ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ కనుక లేట్ అయిపోయింది. నా దగ్గర మామూలు రౌండ్ ఇది వరకు ఉన్నవి అవి వాడేయమంటారా? అంటే కొంచెం రఫ్ ఉన్నాయేమో తెలీదు, అంటే ప్రాక్టీస్కే కదా అందాక అని వాడేద్దాము అని. మామూలుగా చూసి మీకు ఏది బాగుంటే కనుక అది బాగా వాడటానికి యూజ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు నేను ఏదైతే మీకు క్లాస్ ఇస్తున్నానో వీడియో, ఇప్పుడు మనం ఆన్లైన్లో ఎలాగ ప్రాక్టీస్ చేస్తాము, ఇది కాకుండా మీకు వీడియో ఏదైతే ఇస్తున్నానో ఆ వీడియో చూసి మీరు ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు నాకు ఫొటోస్ పెట్టాలి. ఓకే. ఓకే ఓకే ఆన్లైన్లో చెప్పేసిన క్లాస్ చూసేసి అది నాకు పెట్టద్దు. ఎందుకంటే కనుక మీరు కనిపించవచ్చు, సరిగా కనిపించవచ్చు, లేకపోతే నేను చెప్పేది మీకు అర్థం అవ్వకపోవచ్చు. కానీ వీడియోలో మాత్రం చాలా క్లారిటీగా చెప్తాను మీకు ఎలాగా షేడ్ చేయాలి, ఎలా పెయింటింగ్ తీసుకోవాలి, బ్రష్ని ఎలాగ యూజ్ చేయాలి, మొత్తం క్లారిటీగా చెప్తాను. అది తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసి అప్పుడు ఆ ఫోటోలు నాకు పెట్టాలి. అప్పుడు నేను కంటిన్యూ చేస్తాను అండి. ప్రియ గారు ఓకే అండి, అప్పుడు మీకు ఏంటంటే బాగా వస్తుంది. నేను మాత్రం చాలా జెన్యున్గా చెప్తాను, మీరు నేర్చుకుంటానంటే గనక మీకు చాలా స్టఫ్ ఇస్తాను నేను. ఓకే ఏదో తూతుంబరంగా చెప్పేసి వెళ్ళిపోయే టైప్ కాదు మంది. మీరు మాత్రం చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోండి, చాలా ఉపయోగం ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా పెయింటింగ్ క్లాసెస్. ఓకే అండి. ఓకే అండి. సరదాగా మీరు ఇంట్లో కూర్చొని బ్లౌజ్ ఉండాలి. మీకు కొలీగ్స్ వీళ్ళందరికీ చక్కగా చేయొచ్చు. ఫ్రీ గారి మీద పెట్టండి ఒకసారి. ఓకే అండి. ఓకే అండి. నేను ఇప్పుడు జూమ్ మీకోసం జూమ్ నేను తీసుకుంటాను పర్చేస్ చేసి, ఇప్పుడు మన అందరి కోసం జూమ్ యుఎస్ వాళ్ళ కోసం ప్లాన్ చేస్తాను. ఓకే అండి, ఇవిగోండి బ్రషెస్. దిస్ వన్ ఇస్ క్యామిల్ ఫ్లాట్ బ్రషెస్ అని. సరిపోతాయండి, సరిపోతాయి క్యామిల్. అవి రౌండ్, ఇంకా రౌండ్ అయితే రాలేదు. ఓకే, అవి కూడా తీసుకొని బాగుంటది.
అవి తీసుకున్నాను, ఇంకా ఈ పోస్ట్ లో లేట్ అయినాయి ఓకే అండి, అందుకనేసి. అలాగే. ఇంకేంటి ప్రియ గారు, భాను గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. డౌట్స్ లేదు, ట్రై చేస్తున్నాను. నాకు కొంచెం ఇంకా నేర్చుకోవాలి కదా, ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓకే, ట్రై చేస్తాను నేను ఇంట్లో. అన్నది ఎందుకంటే ఈ క్లాసులో ఏమైనా డౌట్స్ ఉంటే మీకు అయ్యి అడగండి. నేర్పిన తర్వాత 4 డౌట్స్ వచ్చేదిలేండి. ఓకే ఓకే. మామూలు డౌట్స్ రావు. ఇగో పబ్లిక్ ఆ, అంటే ఈ ఫ్యాబ్రిక్ పెయింట్ వాష్ చేసిన తర్వాత అలాగే ఉంటుందండి, ఏమైనా ఫేడ్ అవుతాయా? మనము అంటే ఇది మామూలుగా వాష్ అంటే ఏంటంటే అండి, ఏ ప్రాబ్లం ఉండదు. పేపర్ పాడైపోతుంది. మీరు క్లాత్ మనం జస్ట్ నీళ్ళు ఆరేసుకొని ఐరన్ తిరగ చేసుకోవాలి. వాషింగ్ మిషన్ లో వేయకూడదండి పెయింటింగ్ చేసిన క్లాత్లు. ఓకే. వాషింగ్ మిషన్ లో అయితే అది తిప్పి తిప్పి కొట్టేస్తుంది మొత్తం అంతా. ఉమ్. మనం ఏంటంటే దీన్ని జస్ట్ వాటర్ లో డిప్ చేసి నీళ్ళలో ఆరబెట్టుకొని ఐరన్ చేసేటప్పుడు తిరగేసి ఐరన్ చేసుకోవాలి. ఓకే. మీకు ఏ పాడైపోదండి, ఏమవదు. అసలు అంటుకుంటూ ఓడనే ఓడదు అది. ఇది ఉమ్. అది దాని తిరగేసి పేపర్ వేస్ట్ చెయ్యాలండి, లేకపోతే మొత్తం పెయింటింగ్ వచ్చేస్తుంది, వెనకాలది కూడా పైన అంటుకుపోతుంది. చేయకూడదు, దాని పైన చేయకూడదు. పైన కాదు, వెనక్కి తిప్పి పేపర్ వేస్ట్ చెయ్యాలి. సరిపోతుంది అండి, పెద్ద ఉమ్. ప్రాబ్లం. పేపర్ అయిపోతుంది. ఓకే అండి. ఓకే అండి. నేను ఇంకేంటి మీకు ఏమన్నా చెప్తే కనుక దాన్ని బట్టి మనం మాత్రం క్లాసు, నేను ఇక్కడ 7 AM, మీకేమో 8:30, 2 hours క్లాస్ ఉంటుంది. 10:30తో క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఓకే. మీకు క్లాస్ మాత్రము ప్రతిరోజు ఉంటుంది, సండే హాలిడే అండి. సరే అండి. లేకపోతే మీరు ఏదైనా హాలిడే తీసుకుంటానంటే కనుక నో ప్రాబ్లం. అంటే మేము మాకు ఈ వీకెండ్ ఏవో ఉంటాయి కదా, ఆ టైంలో మేము తీసుకుంటామంటే కనుక ఓ రోజు మీకు ఏదైనా చెప్తే పర్లేదు, లేదంటే నేను కంటిన్యూ చేసేస్తాను. సండే మాత్రం హాలిడే వస్తుంది. ఓకే అండి. ఓకే. మార్నింగ్ టైం మీకు ఉంటుంది క్లాసు, నాకు మార్నింగ్ టైం, మీకు నైట్ టైం. ఓకే అండి. ఇంకా ఓ విశాలాక్షి గారు వీళ్ళందరినీ యాడ్ చేసుకోవాలి. నేను జూమ్ తీసుకుని మీకు అది నేను ప్లాన్ చేస్తాను. సరే, అయితే రేపటి నుంచి క్లాస్ ఉంది కదా 8:30కి. రేపు మాత్రం మీకు పక్కగా క్లాస్ ఉంటుంది 8:30 PM మీకు. నాకేమో ఇక్కడ 7 మీ టైమే చెప్తాను. ఇక నుంచి 8:30 PM మీకు క్లాస్ ఉంటుంది రేపు నుంచి అండి. ఇప్పుడు ఈ పెయింట్స్ లో మీడియం లాంటిది ఏమైనా యాడ్ చేయాలండి, డైరెక్ట్ గా మనం వేసేస్తామా? యాక్చువల్గా మీడియం అనేది ఒక 2-3 యాక్రిలిక్. వాడకుండా పక్కన పెట్టేస్తే మీడియం యూజ్ చేయాలండి. ఎందుకంటే ఆడు పెయింటింగ్ లో మీడియం తో ఇచ్చేస్తాడు మనకి. అవి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఎప్పుడైతే తీసుకుంటే మనకి మీడియం కలిపి ఉంటుంది. యాక్రిలిక్ పెయింటింగ్స్ లో మనం మీడియం కలపాలి. ఓకే. మీరు ఎప్పుడైతే ఆ బాటిల్ యూజ్ చేయకుండా 2-3 నెలలు పక్కన పెట్టేస్తారో అప్పుడు మీడియం కలుపుకోవాలి. లేదంటే కనుక డైరెక్ట్ కంటిన్యూ మీరు వాడుతున్నట్లయితే వాటర్ కలిపేసుకోవచ్చు. ఓ. నేను ఒక 16 సంవత్సరాల నుంచి వాటరే కలుపుతున్నాను, వాటర్. బాటిల్ కొనలేదు. ఓకే. జస్ట్ 2 డ్రాపులు వేసి అది చిక్కబడిపోతే కనుక మనం మళ్ళీ కలిపి చేసుకుంటే సరిపోతుంది. సరే. ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అని బాగా థిక్గా ఉంటుంది, సో వాటర్ కలుపుకోవాలా? వాటర్ కలుపుకోండి. అంటే నేను చెప్తానండి, కాటన్ మీద వేసినప్పుడు పల్చగా వేయాలి. అంటే ఎందుకంటే నేను అడుగుతున్నాను, రేపు క్లాస్ కి మేము రెడీగా పెట్టుకోవాల్సిన మెటీరియల్ ఒకవేళ మీడియం కావాలంటే కొనుక్కోవాలి, అందుకని అడుగుతున్నా. లేదు, మీరు మీడియం ఏం అవసరం లేదు. మీ దగ్గర వాటర్ అలాగే పెట్టుకుంటారు బ్రష్లు యూజ్ చేసుకోవడానికి, వాటర్ కలిపి సరిపోతుంది. నెక్స్ట్ మీరు రేపు కాటన్ క్లాత్ పెట్టుకోండి, ఫ్యాబ్రిక్ పెయింట్ పెట్టుకోండి, బ్రష్లు పెట్టుకోండి. ఈ పట్టు క్లాత్ కి సంబంధించింది మధ్యలో వస్తుంది, ఎప్పుడే కాదు మనకి. ఇప్పుడు ఇది కూడా ప్రింట్స్ కూడా పెట్టుకోవాలా మీరు ఇచ్చిన ప్రింట్ అవుట్లు? లేదండి, అవి ఏం అవసరం లేదు. అది ఎప్పుడంటే మీకు పట్టు క్లాత్ మీద మనం తాంజూర్ పెయింటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు అప్పుడు అవి మనం ప్రింట్స్ దగ్గర పెట్టుకోవాలి. అప్పుడు నుంచి ఓకే. మీకు రేపు ఏ క్లాస్ కి ఏం పెట్టుకోవాలో నేను ఈ రోజే చెప్పేస్తుంటాను మీకు ప్రతిరోజు. సరే. ఓకే అండి. అయితే ఇంకా ఓకే. ఎవరు ఆవిడ సీత మహాలక్ష్మి గారు ఒక ఆవిడ రావాలి మనకి. అయితే ప్రియ గారు, భాను గారు, అలాగే దీప్తి గారు, అయితే దీపిక గారు మరి సైన్ అప్ చేద్దామా, లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? నాకేం లేవులేండి. ఓకే అండి, అంతా అన్నీ అండి? ఉన్నాయి. చెప్పండి ప్రియ గారు. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బ్రషెస్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి కదండి. ఓకే. భాను గారు మీకు అండి? ఉన్నాయి. తాంజూర్ పెయింటింగ్
మీరు పంపించారు కదా మెటీరియల్ అంతా. ఓకే, సరిపోతుంది మీకు. ఇంకా నేను స్టోన్స్ ఎగస్ట్రా పంపించాను, అవి అవును జాగ్రత్త మర్చిపోయాను, నాకు ఆ స్టోన్స్ ఏనండి ఇక్కడ నాకు హాబీ లాబీలో చిన్న స్టోన్స్ అన్ని మల్టీ కలర్ దొరుకుతున్నాయి, నాకు కొంచెం పెద్ద సైజ్ దొరుకుతున్నాయి. మీకు పెద్ద size అమెజాన్ లో ఉంది. దొరుకుతాయండి. అమెజాన్ లో ఏం స్టోన్స్ అని అడగాలి అవి? అమెజాన్ లో నేను లింక్ కావాలంటే పంపిస్తాను. బట్ పంపించండి. 2mm ఉంది, ఆల్ కలర్స్ వచ్చింది. 2mm 2mm దా? చాలా చిన్నగా ఉంది. ఏం 2mm స్టోన్స్ అని? వాడండి. టాంజూర్ పెయింటింగ్ స్టోన్స్ అని ఆహా, చెప్పారా? అట్లా కాదు, క్రిస్టల్ స్టోన్స్. స్టోన్స్ మామూలు ఇవ్వండి. మామూలుదే. నాట్ ఓ, నాట్ మామూలు నాట్ స్టోన్స్ కుందన్ ఏనా? స్టోన్స్, నాట్ కుందన్ స్టోన్స్ కాదు. ఈ రైన్ స్టోన్స్ అని ఉంటుంది. రెయిన్ స్టోన్స్ ఆ. నేను తెప్పిస్తానండి. క్రిస్టల్ రైన్ స్టోన్స్ దొరుకుతాయి, ప్రియగా అట్లానే ఉంటుంది. గ్రూప్ లో లింక్ పెట్టండి. పెట్టండి కొంచెం, లింక్ నేను పెడతాను. తెప్పించుకుంటా. ఇప్పుడు కుందన్ అవసరం స్టోన్స్ లేదు కదా, ఇండియాలోనే డిఫరెంట్. దొరుకుతుంది, ఇక్కడ దొరకదు. లేదండి, ఒక 10 days. అదేలేండి, ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చులే కానీ ఇప్పుడు ఇవి ఇప్పుడు అంటే సారీస్ మీద కూడా మనం ఇప్పుడు తాంజావూర్ కుందన్స్ యూజ్ చేయం కదండి, ఈ స్టోన్సే కదా యూజ్ చేస్తాం. ఇవి కాదండి, ఆహా, తాంజావూర్ కి సరే. వేరే స్టోన్స్ యూస్ చేస్తాం. సరే. తాంజావూరు పెయింటింగ్ చేసేటప్పుడు తాంజావూరు కుందన్స్ ఉంటాయండి, అవును. అవి వాడడం వల్ల ఏమవుతుందంటే ఫీడ్ అయిపోతుంది, బరువు ఎక్కువ అయిపోతుంది. అవి వాడటం వల్ల. కానీ ఇవి బాగా షైన్ ఉంటాయి కదండి. నేను మీకు పంపించాను కదా భాను గారు స్టోన్స్, అవును డార్కన్స్, అవును అవి వాడితే గనక మెరుస్తాయి అవి బాగా. నేను అవును అంటుంది అదే, అవి అలా షైన్ బాగుంది. ఎక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే నేను ఇది వర్క్ చేయించుకున్న శారీ పెయింటింగ్ కి తాంజావూర్ కుందన్సే అంటించారు వాళ్ళు. తాంజావూరు కుందన్స్ ఏమవుతాయి ఏంటంటే, నేను స్టార్టింగ్ లో తాంజావూరు కుందన్స్ వాడేవాడిని. ఉమ్. అవి ఏమైనాయి అంటే ఒక 6 నెలలు పోయిన తర్వాత కలర్ ఫీడ్ అయిపోవడం మొదలుపెట్టింది. ఓ, అవునా? అది మీకు బోర్డులకి అయితే ఫేడ్ అవ్వదు, ఎందుకంటే కనుక అది మనం ఫిక్స్ చేసేసి ఫ్రేమ్ గా అవును ఫిక్స్ చేసి పెట్టేస్తాం కాబట్టి. అవును 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 శారీకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే గాలి తగులుతుంది వాటికి, అవును ఓపెన్ లో ఉంటాయి కాబట్టి గాలి తగులుతుంది కానీ ఫేడ్ అయిపోతాయి, కలర్ ఫేడ్ అయిపోతాయి. మీకు పంపించిన జార్ఖండ్స్ ఉన్నాయి కదా, అవి మనకు ఆర్నమెంట్స్ లో యూజ్ చేసే జార్ఖండ్స్. ఓకే. ఓ, జర్కాన్స్. అవి ఇంకా ఫేడ్ అవుతుంది గట్రా ఏం ఊడిపోవాలి కానీ ఏం అవ్వదు. మరి మాకు అవి అమెజాన్ లో దొరుకుతాయండి అది జర్కాన్స్? చూడాలండి, మీరు చూడండి చూస్తాను, నేను చూస్తాను. ఇప్పుడు వెంటనే అయితే అవసరం లేదు కదండి, ఎందుకంటే ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ కి లేట్ అవుతుంది 10 days పోయిన రావటం. తర్వాత ఓకేనండి. నేను లింక్ పెడతాను, దాంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంది, మీకు ఏది కావాలో అది సెలెక్ట్ 2mm తీసుకోండి. 2mm. చాలా చిన్నదిగా ఉంది. 2mm చిన్నగా ఉందండి. చిన్నదిగా ఉంది. పోనీ 3mm అంటారు, 3mm తీసుకోండి పోనీ, ఇప్పుడు ఏమైంది. కంపేర్ చేస్తే. సరే, చిన్నగా ఉంటే చేస్తాను. బాగుంటుందండి ఆ స్టోన్స్ అంటించడానికైనా చూడడానికైనా. అయితే 3mm తీసుకోండి సరిపోతుంది, కరెక్ట్ స్టోన్. కొంచెం సరే. లేకపోతే 0 సైజ్ అని ఉంటుంది, అది కూడా అంటే మాకు ఇక్కడ అలా ఉంటాయి, మరి మీకు అక్కడ అలా ఉంటాయి. ఓకే అండి అయితేని ఓకేనండి. అండి ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి, డౌట్స్ ఏమి ఉన్నాయి కదా ఏం భాను లేదు. గారు? ఇంకేం లేవు, అయిపోయింది. రేపు 8:30. ఓకే. రేపు మీకు 8:30 క్లాస్ స్టార్ట్ అండి. ఓకేనండి. పెయింటింగ్లు బ్రష్లు అన్ని దగ్గర పెట్టుకోండి, రేపు నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు రేపు నేను జూమ్ తీసుకుని అప్పుడు మీకు మొత్తం క్లియర్ గా అన్ని పరిచయం చేస్తాను. ఓకేనండి, ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ నైట్ అండి, గుడ్ నైట్. గుడ్ నైట్.